గోడ ఆక్రమించిన ఆయన లెక్కల వెంకరెడ్డి. ఇప్పుడు ఆయన గుడికి చైర్మన్ కొన్నాడు రంగనాయుడు గుడిలో. పచ్చి మోసగాడు. బెదిరిస్తే ఈ రోజు కూడా నేను భయపడిపోవటంలా. ఇంట్లో బంధువులు ఇళ్లలో పోయి పడుకుంటుండా. నిన్ను చంపేస్తాను, ఏదో ఒక రోజు లేపేస్తాను, ఎవరు చేతనని చెప్తుండ్రు. నా పేరు రాయిళ్ల సుగుణమ్మ. ఆయన గోడ ఆక్రమించిన ఆయన లెక్కల వెంకరెడ్డి. ఇప్పుడు ఆయన గుడికి చైర్మన్ కొన్నాడు రంగనాయుడు గుడిలో. చైర్మన్ పచ్చి మోసగాడు. మా 2023లో మా ఆయనకు బాగలేక మేము హైదరాబాద్ పోతే మాకు తెలియకుండా మా పారీలో ఆయన 2 పిల్లర్స్ వేసి నా గోడ ఆక్రమించి ఇల్లు కట్టాడు. మేము వచ్చినాక మాకు పక్కల వాళ్ళు చెప్తే వచ్చి ఇదేంది ఈ పని ఏంది మా గోడలో పెట్టామని మేము నవాపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. కేసు పెట్టినప్పుడు పోలీస్ సార్ తగులాడాడు. ఆ రోజు ఇట్ట కడతావు నువ్వు, తప్పు కదా వాళ్ళది అంటే తీసేస్తానని చెప్పాడు. అక్కడ స్టేషన్లో మాట్లాడాక ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వతే మాకు వద్దు, మా స్థలం మాకు కావాలని నేను మా ఆయన చెప్పాము. డబ్బులు ఈయన వచ్చాడు, వద్దు మాకు డబ్బులు, మాకు స్థలం కావాలన్నాము. తర్వాత ఏం చేశాడు, నేను కోపిస్తానని చెప్పి అక్కడ అద్దులు పెట్టి మా ఆయన అందరు కలిసి పెద్ద మనుషులు అక్కడ కొలతలు పెట్టి ఇక్కడికి నేను కట్టను, కడితెక్క నువ్వు కేసు పెట్టక్క, లేకపోతే నేను మంచివాడినక్క, నేను అటు చేయనక్క అని చెప్పాడు. నేను వచ్చి కోపిస్తానని వెళ్ళిపోయాడు. ఇంకా అడ్రస్ లేడు ఆయన. తర్వాత ఆడ మనిషి వచ్చి వాళ్ళోళ్ళే ఆమె గోడలు పెట్టిస్తా రోజు ఇబ్బంది చేస్తుంది. నేను ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఇరకపోయా. నేను ఇంకా పోలేదు. రోజు ఈ మధ్యకాలంలో 4 మాటలు వచ్చా కలెక్టర్ సార్ కాడికి. తర్వాత కలెక్టర్ సార్ కాడికి ఫస్ట్ వచ్చినప్పుడు సార్ మా ఆయన చనిపోయినాక ఇంక తీనని చెప్పే ఆమె ఎవరో నాకు తెలియదు అన్నాడు. గోడలు పెట్టిన గోడలు వాళ్ళు పోయి మేము నిలేస్తే పోలీసు వాళ్ళు సార్ ఇటు సంగతి సారు మా గోడలు పెట్టేశారంటే ఆమె ఎవరో నువ్వు తెలియదంట. లెక్కల వెంకరెడ్డి చెప్పాడు, ఆయనకు సంబంధం లేదంట అన్నాడు. తర్వాత నేనేం చేస్తాను, నేను గోడలు పెట్టనీకపోతే రోజు దౌర్జన్యం చేస్తా, ఇబ్బంది చేస్తా, మాకు ఇది చేస్తున్నారు. ఆడవాళ్ళు వచ్చి తిట్టేది, నిన్ను కొడతాము, నిన్ను చంపుతాము, ఆయన ఆడిస్తున్నాడు అనుకునే నాటకాలు. ఆ ఏరియాలో కౌన్సిలర్లు కూడా నన్ను బెదిరించాడు. మాలేద్దరు కొడుకులు వచ్చి నన్ను బెదిరించారు. నువ్వు ఎందుకు అసలు, నీకెందుకు, నువ్వు ఇల్లు అమ్ముకోను, నీకేం పని, నువ్వు ఒకదాన్ని ఎందుకేడా ఈ ఇంటి కోసం పడి వస్తున్నావు అంటారు వాళ్ళు. బెదిరిస్తా, నేను వెళ్ళిపోకపోతే నిన్ను చంపేస్తామన్నారు. తర్వాత ఎవరున్నో పంపించి నన్ను బెదిరిస్తున్నారు. నా గోడలన్నీ ధ్వంసం చేసి నేను పెట్టిన గోడ ఈ మధ్యకాలంలో సర్వేకి అయిపోయమంటే 4 మాటలు వచ్చేసి కలెక్టర్ సార్ కాడికి. సార్ ఇటు సంగతి ఆయన పలానా ఆయన నన్ను బెదిరిస్తున్నాడు లెక్కలు వెంకయ్య అంటే. ఆయన ఎవరో అమ్మ, ఆయన మీ జోలికి రారు, పోలీసు వాళ్ళు నన్ను 1 రోజులు తిప్పుకొని నాకు న్యాయం చేయలే. తర్వాత ఏమంటే వదిలేసి ఆయన మేము మాట్లాడాం, ఆయన మీ జోలికి రాడు అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఏమంటే మొదలు పెట్టారు కట్టడానికి. నా స్థలం నాకు వదిలేసి కట్టమంటే ఈ కడుతుంటే నేను కట్టొద్దని అడ్డుపడితే నన్ను నెట్టి అవతలేశారు. నన్ను దోశారు బయటికి. దోసి నా గోళ్ళన్నీ పగలగొట్టి వెనక స్థలం ఎంత డ్యామేజ్ చేసి పెట్టారు. ఇళ్ళంతా కింద ఇళ్ళు కూడా బడికి ఇచ్చుకునేదానికి లేదు. 4-5 నెలల నుంచి ఆ బాత్రూంలో నీళ్లు బాలా, నేను చేసుకునే శక్తి నాకు లేదు. మా ఆయనకి ఆపరేషన్కి నాకు 80 లక్షలు డబ్బులు అయింది. వ్యాపారంలో డబ్బులు పోయినాయి మాకు. నేను ఎంత ఇబ్బంది పెడుతున్నా, నరకం పడుతున్నారు. నువ్వు ఇంట్లో ఉంటే ఒప్పుకోమంటున్నారు. పోలీసు వాళ్ళు ఒక పక్క బెదిరిస్తున్నారు, నువ్వు వెళ్ళిపో, నువ్వు పెట్టిన బాగా నీకేం సంబంధం అని. లెక్కలు వెంకయ్య ఆయన తప్పించుకొని నన్ను బాధలు పెట్టి మళ్ళీ వచ్చి ఇడిపించిన గోడ పెడుతున్నారు. నా గోడను ఆక్రమించి నన్ను ఇబ్బంది చేస్తున్నాడు. దుర్మార్గుడోడు. ఈరోజు నాకు తెలియదు అంటున్నాడు. ఈరోజు దేవస్థానంలో చైర్మన్ అయ్యి ఇంత దుర్మార్గానికి తెగించాడు. తెలుగుదేశం పార్టీ లేకొచ్చి ఇట్టాడు పనులు చేస్తున్నారు. వీళ్ళు చేసే ఒక్కటి కూడా మంచి లేదు. నా తమ్ముడికి నాకు గొడవ పెట్టాడు. ఆ గొడవ విషయంలోనూ నా తమ్ముడు చనిపోయేతాడు చేశాడు. నా తమ్ముడికి ఇసుగు కలిగించి నేను ఇది చేస్తామని నా తమ్ముడికి నాకు మాటలు లేకుండా చేశాడు. నా స్థలంలో నా తమ్ముడికి ఎంతరా నువ్వు పెట్టేదంటే నిన్నేం చేస్తానో చూడని బెదిరించాడు. నన్ను బెదిరిస్తే ఈ రోజు కూడా నేను భయపడిపోవటంలా. ఇంట్లో బంధువులు ఇళ్లలో పోయి పడుకుంటుండా. నిన్ను చంపేస్తాను, ఏదో ఒక రోజు లేపేస్తాను, ఎవరు చేతనని చెప్తున్నారు. నాకెవరు లేరు, నేను ఒక్కదాన్ని ఉండేది. నా పిల్లలు అక్కడ ఉండారు. ఇళ్ళు అమ్ముకొని పో, నువ్వు ఇళ్ళు అమ్మేసాయి, నువ్వు ఉంటే ఒప్పుకోం ఇక్కడ అంటున్నారు. నా ఇంట్లో నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. మా గోడ ఆక్రమించి నన్ను ఇబ్బంది పెడితే నేనేం చెయ్యాలా? నేను ఎవరికి చెప్పుకోవాలి? పోయి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ ఏమని చెప్పాడు, ఆయన చెప్పిన అక్కడ సాగటంలే, ఇక్కడ చెప్పిన వాళ్ళు అక్కడ సాగటంలో వాళ్ళు ముందు నువ్వేం చేస్తావో చేసుకోపో, నీకెవరు న్యాయం చేయరని చెప్తుంటారు సార్. నీకెవరు న్యాయం చేసేవాళ్ళు లేరు. మేము చెప్పిందే ఏంటారో, మేము చెప్పిందే సాగద్ది. ఎప్పుడు చూసినా నేను కలెక్టరేట్లో ఉన్నానని చెప్పాడు. పోలీసు వాళ్ళు ఒకసారి ఫోన్ చేస్తే వానికి నాకు సంబంధం లేదని చెప్పాడు. మా గోడ ఆక్రమించి నాకు ఇబ్బందులు పెడుతుంటారు సార్ వాళ్ళు. నా ఇళ్ళంతా డ్యామేజ్ చేసి సున్నం అంతా వేసి, సున్నం వేసినా పోద్ది, పైపులు డ్యామేజ్ చేసేసారు. నాకు ఇల్లు బాడికిచ్చుకునేదానికి కూడా లేదు. నేను చేసుకునే శక్తి నాకు లేదు.
వాడు పరమ దుర్మార్గుడు. వాడు నన్ను చంపుతానని ఎన్ని మాటలు బెదిరించాడు, నన్ను అన్ని మాటలు బెదిరించాడు. వాడు నాకు సంబంధం లేదని చెప్పాడు. కట్టినవాడు సంబంధం లేదంటే నేను ఎవరిని అడగాల? మీరు చెప్పండి, మీరే న్యాయం చేయండి. నాకు ఎవరైనా చేసేవాళ్ళు మనసున్నోళ్ళు నాకు న్యాయం చేయండి. తెలుగుదేశం పార్టీ లేకొచ్చి మమ్మల్ని నాశనం చేశాడు మా కుటుంబాన్ని. వాడు చిన్న చితకోడు కాదు, ఇంతమందిని ఇంకెవరిని ముంచాడో నాకు తెలీదు. మా కుటుంబాన్ని నిలువను ముంచేశాడు. వాడి వల్లే మా ఆయన టెన్షన్ పడి చనిపోయాడు. గోడ తీనంటే తీస్తానని ఆయన బాగలేనప్పుడు ఫోన్ చేస్తే నేను తీని ఎవరికో చెప్పుకోపన్నాడు. ఆ టెన్షన్తో ఆయన బాగలేక ఆయన చనిపోయాడు. అది మాకు జరిగింది సార్. మాది చెట్టుగుంట రోడ్డు, ఎర్రయ్యదొడ్డి. స్థలం ఎర్రయ్యదొడ్లో. అది జరిగింది. ఈ రోజు కూడా నాకు 40 ఏళ్ళ నుంచి ఆ ఇంట్లో ఆనందంగా ఉండి మేము కాగితాలు ఉన్నాయి సార్. నేను అక్కడ ఇచ్చొచ్చా, ఇది ధ్వంసం చేశారు కదా, ఆ కాగితాలని అక్కడ ఇచ్చొచ్చా.